610వ సంవత్సరం నుంచి ప్రపంచ చరిత్రే మారిపోయింది. ఇస్లాం మతాన్ని మహమ్మద్ స్థాపించారు. ఆ మతాన్ని విస్తరించారు. ముస్లింలు ఆరాధించే మహమ్మద్ పూర్తి పేరు మహమ్మద్ బిన్ అబ్దుల్లా. అంతకు ముందు వరకు వైదిక విగ్రహారాధన ఆలయంగా ఉన్న కాబా పూజారులుగా వంశపారంపర్యంగా కురేషీ వంశీకులే ఉన్నారని చెప్పుకున్నాం. ఆ కురేషీ లేదా ఖురేషీ జాతిలోనే హషిం తెగకు చెందినవారే మహమ్మద్. ఈయన జన్మించిన కాలం 570. ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు. చిన్నాన్న అయిన అబూ తాలీబ్ మహమ్మద్ని పెంచారు. చిన్నప్పటి నుంచే చిన్నాన్న అబూ తాలీబ్ వ్యాపారాల్లో మహమ్మద్ తోడుగా ఉండేవారు. అలా వ్యాపారంలో లోటుపాట్లని తెలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మక్కా దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలో మహమ్మద్ ధ్యానం చేస్తూ ఉండేవారు. 610 సిఈ నాటికి మహమ్మద్కి 40 ఏళ్లు వచ్చాయి. మధ్యలో మహమ్మద్కు వివాహం కూడా జరిగింది. కొన్నాళ్ల తర్వాత మహమ్మద్ తనకి దైవ సందేశం అందిందని, తానే చివరి దైవదూతగా మహమ్మద్ ప్రకటించుకున్నారు. అలా రోజు గుహలోకి వెళ్లడం, అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక్కో సందేశాన్ని అల్లా ఇచ్చిన సందేశంగా వినిపించడం మహమ్మద్ చేసేవారు. అల్లా సందేశాలతో పాటించే ఇస్లాం మతంలోకి రావాలని మహమ్మద్ ప్రచారం చేసేవారు. అప్పటికి మక్కా ప్రజలు వేరువేరు దేవతలను పూజిస్తూ ఉండేవారు. ఆ దేవతలను బహిరంగంగానే మహమ్మద్ వ్యతిరేకించేవారు. 613 సంవత్సరం నుంచి మహమ్మద్ దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడు అల్లా మాత్రమేనని ఇస్లాం మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ దశలో అప్పటికి కాబాలో ఇతర మత ధర్మాలు ఆచరించే వారికి మహమ్మద్కి మధ్య శత్రుత్వం పెరిగింది. తన వ్యతిరేకుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు మహమ్మద్ రహస్యంగా మక్కా నుంచి ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనాకు వెళ్లిపోయారు. మదీనా అప్పటి పేరు యత్రిబ్. ఇలా మహమ్మద్ మదీనాకు వెళ్లిన కాలాన్ని హిజ్రత్ అంటారు. మదీనాలో ఇస్లాం బాగా ప్రచారంలోకి వచ్చింది. చాలా మంది ఇస్లాం మతంలోకి మారారు. అప్పటి వరకు గుంపులుగా ఉండే చాలా మంది మహమ్మద్ అనుచరులు అయ్యారు. 623 నాటికి ఇస్లాం మతం మదీనా చుట్టుపక్కల బాగా విస్తరించింది. వారంతా మహమ్మద్ సైన్యంగా మారారు. అలా 8 సంవత్సరాల్లో మదీనా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నయానో భయానో ఇస్లాం మతంలోకి మారాయి. ఇస్లాం మత వ్యాప్తిలో జరిగిన మొట్టమొదటి పెద్ద యుద్ధం బదర్ యుద్ధంగా ప్రఖ్యాతి చెందింది. మదీనా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో బదర్ అనే రాజ్యం ఉంది. ఇదంతా అరేబియా పశ్చిమ ప్రాంతం కిందకు వస్తుంది. 624వ సంవత్సరంలో మహమ్మద్ తన సైన్యంతో బదర్పై దాడి చేశాడు. మహమ్మద్ సైన్యం కన్నా బదర్ సైన్యం పెద్దది. అయినా మహమ్మద్ ఆ యుద్ధంలో గెలిచారు. అలా ఇస్లాం మత వ్యాప్తికి మొదటి పునాది బదర్ నుంచి పడింది.